ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అని అంటే, బిడ్డ నిద్ర పట్టడం లేదా? నీకు ఒక దుర్మార్గుడి కథ చెబుతాను, జాగ్రత్తగా వినమ్మా. గుడ్డిగా నమ్మితే ఫలితం ఎలా ఉంటుందో విని చూడమ్మా అని చెప్పి బాబాగారు ఈ గురువారం యొక్క చక్కటి సందేశాన్ని మీకు అందజేయబోతున్నారు తల్లి. ఇది మన అదృష్టం కొద్దీ లేదా దురదృష్టం అనుకోవాలో తెలియటం లేదు, కానీ భగవంతుడైతే మనం పడుతున్న కష్టాలకు ఒక దారి అయితే చూపిస్తారు. ఆ కష్టాలు ఏ విధంగా వచ్చాయి, వాటికి తగిన ఫలితాలు మనం ఏ విధంగా అనుభవిస్తున్నాము అన్నీ కూడాను మన జీవితంలో జరుగుతున్న గమనించుకోవచ్చు. ప్రతి కర్మఫలాలకి కూడా ఏ విధంగా అనుభవిస్తామో ప్రతి మనిషి జీవితంలో కష్టం వచ్చినప్పుడే తెలుస్తాయి. కాబట్టి జీవితం చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలోనే మనం ఏ విధంగా మలుసుకోవాలి, అలాగే భగవంతుని ఎప్పుడూ కూడా తోడుగా ఉండాలి అంటే మనం ధర్మాన్ని అంటిపెట్టుకొని ఆ భగవంతుని పట్ల దయాహృదయంతో ఆయన చూపించే మార్గాన్ని అంటిపెట్టుకొని ఉండాలి. ఎప్పుడు శ్రద్ధ భక్తితో మసులుకుంటూ ఉండాలి. అప్పుడే శాశ్వతంగా మన జీవితంలో ఆనందాన్ని అందిస్తారు. మరి ఈరోజు బాబాగారు అందించే ఈ చిన్న కథలో ఎలాంటి అంతర్యం దాగి ఉంది అంటే తెలుసుకుందాం. అనగనగా ఒక నారాయణపురం అనే ఒక సుభిక్షమైన గ్రామం. ఆ గ్రామంలో నిత్యం ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి తాండవిస్తూ ఉండేది. ఆ ఊరి జమీందారు పేరు వరప్రసాద్ గారు. ఆ ఊరిలో అతని మాటకు ఎదురే లేదు. ఎవరి ఇంట ఏ సమస్య ఏర్పడినా వరప్రసాద్ గారి చేతుల మీదుగా అది పరిష్కారం కావాల్సిందే. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆ ఊరి గుడి పూజారి శివకేశవ జమీందారు గారి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతారు, అయ్యా నమస్కారం అండి, మన ఊరిలో ఉత్సవాలు రాబోతున్నాయి, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. చెప్పండి పూజారి గారు, ఈసారి ఉత్సవాలకు నా నుండి మీకు ఎలాంటి అవసరం ఏర్పడిందో అయ్యా అని అంటే, ఈ ఊర్లో ఏం జరగాలన్నా ఎలాంటి సదుపాయాలు కావాలన్నా మీ మాట మీదుగానే జరుగుతుంది కదా. మన ఊరి ప్రజలంతా బట్టి కూడా అమాయకులు, వాళ్లకు ఏమీ తెలియదు. ఇక ఈ ఉత్సవం గురించి మీ చేతుల్లోనే మీదుగానే జరిపించాలి అని దాందేముంది. ఆ అమ్మ చల్లని చూపులు మన ఇంటిపైన, ఈ ఊరిపైన ప్రజలు ఉన్నంత వరకు కూడాను, ఉన్నంత కాలం ఈ ఊరు కూడా సుభిక్షంగా ఉండాలి అని అంటారు. అలాగే ఆ ఊరి వాళ్ళ సహాయం లేకుండా మనం ఏమీ చేయలేము. ఎందుకంటే ఊరివారు ఇచ్చిన చందాలతోనే కదా క్రిందటి ఏడాది మనం అమ్మవారి పాత గుడి స్థానంలో కొత్త గుడిని కూడా నిర్మించుకున్నాం. అవునండి అయ్యా. అలాగే ఈసారి పంటలు బాగా పండి అందరి ఇళ్లలోనూ లక్ష్మీదేవి కలకల్లాడుతోంది. వారందరూ కూడా తలా ఒక చేయి వేసి మన అమ్మవారికి దాదాపు 1,00,000 రూపాయల నగలు సమకూర్చారు. ఏమైనా వారందరినీ ఒకే మాట మీద నిలిపేది మీరే కదండి అయ్యా. ఆ పెద్ద మాటలు ఎందుకు లేండి. ఆ అమ్మ అంత అదృష్టాన్ని కలిగించారు అంతే. ఇక ఈ ఏడాది అమ్మవారిని బాగా కరుణించింది. ఉత్సవం రోజున ఆ అమ్మవారిని చూడటానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి మన అమ్మవారిని ఎగబడి మరీ చూస్తారు కదా. అవునండి, ఎందుకంటే మన గ్రామంలో ఉన్నటువంటి గొప్ప గుడి చుట్టుపక్కల గ్రామాల్లో ఎవ్వరికీ లేదు కదండి అయ్యా. ఇక ఈరోజు పూజలు ముగిశాయి, అందుకే గుడి తాళం వేసి తీసుకొని వచ్చానయ్యా. ఇది మీ దగ్గరే ఉంచుకోండి, రేపు ఉదయం మళ్ళీ వచ్చి తీసుకుంటాను అని ఆ గుడి తాళం వరప్రసాద్ గారికి ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ పూజారి అలా ఆ గుడి తాళం తెరిచి వచ్చినప్పుడు పూజారి వద్ద మిగతా వేళ్లల్లో జమీందారి గారి వద్ద ఉండేది. ఇక ఆ దేవాలయంలోని వరప్రసాద్ గారి కీర్తి చాలా పేరు పొందింది. ఆ ఊరు వారికి ఆయన అమ్మవారి ప్రతినిధిలాగా కనిపించేవారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు పూజారి ఉదయమే వచ్చి గుడి తలుపులు తెరిచి చూసేసరికి అమ్మవారి నగలు మాయమవ్వడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవుతాడు, కుప్పకూలిపోతారు. ఇక ఆ సంగతి తెలుసుకున్న వరప్రసాద్ గారు ఊరి జనంతో పాటు అక్కడికి చేరుకుంటారు.
అయ్యయ్యో! గుడి తలుపులు వేసినవి వేసినట్లుగానే ఉండగానే అమ్మవారి నగలు మాయమయ్యాయి. ఏమిటి అసలు ఇది ఎలా జరిగింది? అంటూ అంతు చిక్కడం లేదు. లేదేంటి? ఏ పాపాత్ముడు ఇలా చేశాడో, ఈ పని ఎవరు చేశారో తప్పకుండా అనుభవిస్తాడు అని పూజారి పడుతున్న ఆ ఆవేదన అవన్నీ కూడా చూసి ఆ గ్రామస్తులందరి ముఖంలోనూ విచారం తాండవిస్తోంది. ఇంతలో ఆ గ్రామస్తుల్లా మాట్లాడుకుంటారు. మనమందరం ఎంతో భక్తితో ఈ కష్టపడి సంపాదించిన డబ్బులతో చందాలు వేసుకుని మరీ ₹1,00,000 నగలు చేయించాం కదా. ₹1,00,000 అంటే మాటలా? మన పూజారి గారు, జమీందారు గారు తప్ప ఆ నగల్ని మరో మనిషి ఇంతవరకు తాకనైనా తాకలేదు. అంటే ఏంటి నువ్వనేది? ఆ పూజారి దొంగతనం చేశాడన్నా? అయ్యో, అలా ఎందుకంటానండి? అసలు వారు దొంగతనం చేశారు అంటే ఈ ఊర్లో వారే కాదు, రాళ్ళు రప్పలు కూడా నమ్మవు. వాళ్ళు కాదు, ఇందులో ఎవరో మూడో వ్యక్తి ఉన్నాడు అన్నది నా అనుమానం. వాడెవడో తెలిస్తే గాని మన అమ్మవారి నగలు మనకు దక్కవు అని వారు మాట్లాడుకుంటూ ఉండగానే వరప్రసాద్ గారు ఆ జనాన్ని తోసుకుంటూ అమ్మవారి విగ్రహం ముందుకు వచ్చి భక్తితో చేతులెత్తి దండం పెట్టి ఇలా అంటాడు. తల్లి, ఇదేం అన్యాయం అమ్మా. మేమంతా ఏం ద్రోహం చేయటం వల్ల ఇది జరిగింది? ఈ దొంగతనం ఎవరు చేశారో నువ్వే చెప్పాలి. వాడెవడో తెలిస్తే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని అంటారు. వేదనతో ప్రసాద్ గారు ఇంటిలో విచిత్రంగానూ అమ్మవారి విగ్రహం నుండి మాటలు వినిపిస్తాయి. దాంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. అసలు భక్తుడా, నా మీద భక్తితోనూ ఉన్న తెలివి కూడా పోతుంది. నా నగలు దొంగలించిన వాడు మీలోనే ఉన్నాడు. వాడు బట్టలు ఉతికే రంగగాడు. వాడిని ఏమీ అనకండి, వాడు అమాయకుడు అని అమ్మవారి విగ్రహం నుండి మాటలు వినపడగానే అప్పటి వరకు అది చూసి ఆశ్చర్యపోతున్న ఆ ఊరి ప్రజలు ఒక్కసారిగా రంగా పేరు వినగానే అందరికీ కోపం కట్టెలు తెంచుకొచ్చింది. అంతవరకు ఆ ఊరిలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ప్రజల కంటపడి తన్నులు తిన్నవాడే ఇంత పెద్ద దొంగతనం చేశాడా, అది కూడా అమ్మవారి సొత్తు అని ఆ ఊరు ప్రజలు రంగాన్ని బరాబరా ఈడ్చుకొస్తూ ఉంటారు. వాడు తన మీదకొచ్చిన నేరం తెలుసుకొని అయ్యయ్యో, నాకేం తెలియదు బాబు, ఈ దొంగతనంతో నాకు ఎటువంటి సంబంధము లేదు. నేను చిన్న చిన్న దొంగతనాలే చేసుకుంటాను ఉంటాను కానీ అమ్మవారి నగలు నేనెందుకు దొంగలిస్తాను చెప్పండి. నా కళ్ళు పేలిపోతాయి. నన్ను నమ్మి వదిలిపెట్టండి బాబు అని కేకలు పెడుతూ ఉంటారు. వాడు అప్పుడు ఆ మాటలు విన్నవారు ప్రసాద్ గారు ఇలా అంటారు. ఒరేయ్ అని, అమ్మవారి నగలురా, అమ్మవారిని నువ్వు ఏమీ అనవద్దు. ముందు ఆ నగలు ఇక్కడ దాచావో చెప్పు, నిన్ను వదిలేస్తాను అని అంటారు. అప్పుడు వరప్రసాద్ గారు అలా ఎన్ని విధాలుగా అడిగినా కూడా రంగా మాత్రం నిజం చెప్పడు. చివరకు వరప్రసాద్ గారు అతన్ని గుడిలోకి నెట్టి జాగ్రత్తగా ఆలోచించు. ఇక నువ్వు అసలు అబద్ధం చెప్పకూడదు. ఒకవేళ అలా అబద్ధం చెబితే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది. ఆ తల్లి అనుగ్రహం కావాలంటే ముందు నిజం చెప్పు, లేదా ఆగ్రహం చూడాలి. అంటే నెత్తురు కక్కుకొని చేస్తావని రంగాన్ని హెచ్చరిస్తూ గుడికి తాళం వేస్తారు. ప్రసాద్ గారు ఇక ఆ రోజు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరుసటి రోజు వరప్రసాద్ గారు వచ్చి గుడి తలుపులు తెరిచేసరికి ఆ రంగా నెత్తురు మడుగుల్లో చచ్చిపడి ఉంటాడు. అది చూసి ఆ ఊరి ప్రజలు దిగ్భ్రాంతికి గురవుతారు. అప్పుడు పూజారి ఇలా అంటారు. అయ్యో, ఇతని ద్వారా ఆ నగలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇతను కూడా చనిపోయాడు. ఏంటి ఇంకా ఇప్పుడు ఆ సంగతి ఎలా తెలుస్తుంది మనకి అని అనుకుంటారు. అప్పుడు అమ్మవారు అతన్ని అలా శిక్షించినట్లు ఉంది. ఇది గుడికి అశుభం కూడా. వెంటనే ఆ శవాన్ని బయటకు తీసి మిగతా కార్యక్రమాలు మొదలుపెట్టండి. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిందా అని చెప్పడంతో గ్రామస్తులు అందరూ కలిసి ఆ శవాన్ని బయటకు తీసి గుడిని శుభ్రంగా కడిగి శుద్ధి చేస్తారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత వరప్రసాద్ గారు ఆ ఊరు వారందరినీ సమావేశపరిచి, చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. పోయిన నగల ఆ రంగగడి ప్రాణాలు తిరిగి రావు. కాబట్టి ఇక నేను రాత్రి అమ్మవారు బోసి మెడతోనూ బోసి చేతులతోనూ కనిపించి ఇలాగే నన్ను ఉంచుతారా లేక నగలు పెడతారా అని అడిగాను. రాళ్ళు పేచితే గుట్టవుతుంది. మీరు అందరూ కలిసి తలా ఒక చెయ్యి వేస్తే మళ్ళీ అమ్మవారికి నగలు చేయించుకోవచ్చు. ఏమంటారు అని జమీందారు గారు అడగగా ఆ ప్రజలందరూ ఏమంటాం, మీరు చెప్పింది సరే అంటాం, మీ మాటలు ఎప్పుడైనా కాదన్నామా? అలాగే చేద్దాం, మాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని మళ్ళీ ఆ ఊరి వారందరూ చందాలు వేసుకొని
అమ్మవారికి నగలు ఏర్పాటు చేయడానికి ఒప్పుకున్నారు. ఆ విధంగా అమ్మవారికి త్వరలోనే ఆ నగలు మళ్ళీ ఏర్పాటు చేస్తారు. అలాగా ఏర్పాటు చేసిన తర్వాత ఏడాది తిరగకుండానే మళ్ళీ అమ్మవారి నగలు మాయమవుతాయి. దాంతో ఆ ఊరంతా మళ్ళీ ఆలోచనలో పడతారు. గ్రామానికి ఏదో చెడు దాపరించింది, మళ్ళీ ఎవరికో మూడింది అనుకుంటూ గ్రామస్తులందరూ దేవాలయం వద్దకు చేరుకుంటారు. వరప్రసాద్ గారు దేవతకు చేతులెత్తి నమస్కరించి, మళ్ళీ మేము కాపాడలేకపోయామమ్మా, ఎందుకమ్మా మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నావు, శిక్షిస్తున్నావు? ఇంత దుర్మార్గానికి వడికట్టిన మూర్ఖుడు ఎవరో దయచేసి చెప్పమ్మా అని వేడుకుంటాను. అయితే అమ్మవారు పలకదు. దాంతో వరప్రసాద్ గారు ఆవేశంతో ఆత్మహత్యకు తలపడి తన బొడ్డులో నుంచి చొరకత్తిని తీసి తనలో తాను పొడుచుకోబోతూ ఉంటే అక్కడున్న ప్రజలందరూ భయపడిపోతారు. అంతలో విగ్రహం నుండి ఈ మాటలు వినిపిస్తాయి: భక్తి, నువ్వు చావకు. ఆ ఊరి నుండి నేనే వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. మీ ఊరిలో దుర్మార్గులు ఉన్నారు. ఈసారి నా నగలు కాజేసిన వాడు ఆ వెంకట్ అయ్య. నిజం చెప్పకూడదని అనుకున్నాను, కానీ ప్రాణత్యాగం చేయటం చూడలేక చెబుతున్నాను అని అమ్మవారి విగ్రహం నుండి మాటలు వినిపిస్తాయి. ఆ పేరు వినగానే వెంటనే వెంకయ్యను పట్టుకుని రావడానికి గ్రామస్తులందరూ వెళ్ళి పరిగెడతారు. వారు వరప్రసాద్ గారిని చూసి ఇలా అంటారు: ఎందుకయ్యా వెంకటయ్య ఇలాంటి పని చేశావు? కానీ ఆ వెంకటయ్యని ఏమీ అనద్దు. ఈసారి వాడు నగల జాడ చెప్పకుండా దాచకూడదు. మళ్ళీ 1,00,000 రూపాయల నగలు మనం తేగలమా? ఎవరు ఆవేశపడుతున్నారు అని అంటాడు వరప్రసాద్. కానీ ఆయన అనుకున్నట్టు జరగదు. అందుకని వరప్రసాద్ ఆ వెంకటయ్య కోసం వెళ్ళిన వారు తిరిగి వచ్చి ఆ వెంకటయ్య నిన్న రాత్రి బలవంత మరణం పొందినట్లు చెబుతారు. ఈ మాట వింటూనే వరప్రసాద్ గారు కుప్ప కూలిపోతారు. ఆయన స్పృహ తప్పి పడిపోవటం చూసి, అయ్యయ్యో జమీందారు గారు, మీకు ఏమైంది? మన ఊరికి ఏమవుతుంది? అర్థం కావడం లేదు. ఈ పరిణామాలు మన ఊరికి మంచిది కాదు. పూజారి గారు, దీనికి గల కారణం ఏంటి? పరిష్కారం చెప్పండి అని వరప్రసాద్ గారికి అమ్మవారు అంటే చాలా భక్తి. ఆమెకు నగలు 2 సార్లు పోవటంతో ఆయన తట్టుకోలేక పడిపోయారు. ఈసారి కూడా చందాలు వేసుకొని ఆ నగలు చేయిస్తామని అమ్మవారికి మొక్కుకోండి. అలాగే అమ్మవారు మనల్ని కరుణిస్తుంది అని చూద్దామని చెప్తారు. అయితే పూజారి గారు మళ్ళీ సలహా ఇవ్వటంతో మళ్ళీ ఆ గ్రామస్తులంతా చందాలు వేసి అమ్మవారికి నగలు చేపిస్తామని మొక్కుకున్నాకనే వరప్రసాద్ గారు కళ్ళు తెరుస్తారు. ఇక కళ్ళు తెరవగానే వాళ్ళు ఇలా మొక్కుకున్నామని చెప్పుగానే వరప్రసాద్ గారు వారిని మందలిస్తూ, మీకేమైనా మతిపోయిందా? నా ఒక్క ప్రాణం కోసం మీ ఇళ్ళన్నీ గుల్ల చేసుకుంటున్నారు. అదేం మాట అండి? మీరు చల్లగా ఉంటేనే కదా ఇల్లు వాకిలి అన్నీ బాగుంటాయి అని గ్రామస్తులందరూ అంటారు. ఆ విధంగా 3వసారి కూడా నగలు ఏర్పాటు చేశారు. కానీ ఈ నగలు పోవు అన్న నమ్మకం అయితే ఎవరికీ లేదు. అయితే వెళ్ళి చేసుకొని నగరం వెళ్ళిపోయిన వారందరూ కూడాను ఆ గుడి పూజారి కూతురు రాధ, ఆమె భర్త కృష్ణ అప్పుడే ఆ ఊరికి తిరిగి వచ్చి ఊర్లో జరిగింది తెలుసుకొని ఇలా అనుకుంటారు: అదేంటి నాన్నగారు, చెప్పేది వింటుంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అసలు అమ్మవారు ఏమిటి, పలకడం ఏమిటి? ఇది అసలు సాధ్యమేనా? అవును, నాకు మరో అనుమానం కూడా ఉంది. ఆ బంగారం మాయమైన తర్వాత దొంగగా చెప్పబడ్డవారు చావటం కూడా ఏదో అనుమానంగానే అనిపిస్తుంది. అవును, ఆ ఊర్లో ఎవరో ఆ దేవతని అడ్డం పెట్టుకుని నాటకం ఆడుతున్నారేమో అనిపిస్తుంది. కానీ ఈ సంగతి ఈ ఊర్లో ఎవరికి చెప్పినా నమ్మటం లేదు. ఎందుకంటే ఆ ఊర్లో వారికి అమ్మవారంటే అపారమైన విశ్వాసం. నువ్వు చెప్పేది నిజమే, దీనికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది, చూద్దాం అని భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటారు. ఆ అమ్మవారు ఈసారి ఈ ఊరిని ఏ విధంగా కరుణిస్తుందో అని ఇద్దరు ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత రాధాకృష్ణతో ఇలా అంటుంది: మీరు ఈసారి ఆ నగలు అవన్నీ కూడాను ఏవి పోకుండా చూసుకోవాలి. అంతేకాదు, ఆ దొంగను కూడా
బయట పెట్టాలి, లేకపోతే మళ్ళీ నగలు పోవటం కాకుండా మరొక అమాయకుడి ప్రాణాలు కూడా పోతాయి అని అంటుంది. రాధ దాంతో కృష్ణ కొంతసేపు ఆలోచించి ఆమెతో ఇలా అంటాడు, అది సరే కానీ ఇది చెప్పు, అసలు ఆ గుడి తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? అది మా నాన్నగారు ప్రతిరోజు సాయంకాలం దీపారాధన చేసిన తర్వాత తాళం వేసి ఆ తాళాలని జమీందారు గారు వరప్రసాద్ గారికి ఇస్తారు. అవునా, అయితే మరి ఇంకేమి, ఈరోజు దీపారాధన నువ్వే చెయ్యి. తాళాలు తెచ్చి నగలన్నీ జాగ్రత్తగా దాచి మీ నాన్నకు అనుమానం కలగకుండా ఈ పని చేసావంటే మిగిలింది నేను చూసుకుంటాను అంటూ కృష్ణ అంటారు. తన పథకం అంతా ఆమెతో చెప్పగా రాధ ఆ రోజు సాయంత్రం గుడికి వెళ్ళి దీపారాధన చేస్తానంటూ వాళ్ళ నాన్న దగ్గర తాళం చెవి తీసుకొని గుడికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా పరిగెత్తుకుంటూ తండ్రి వద్దకు వచ్చి, నాన్న, అమ్మవారి నగలు మళ్ళీ మాయమైపోయాయి, ఒక్కసారి నాతో పాటు రండి. అప్పుడు ఇద్దరూ కలిసి పరుగున గుడికి వెళ్ళి అమ్మవారి నగలు మాయమైన సంగతి కల్లారా చూసి వరప్రసాద్ వద్దకు వెళ్ళి వార్తను చెబుతారు. వరప్రసాద్ గారి కళ్ళు చింత నిప్పుల్లాగా అవుతాయి. ఆయన గుడికి వచ్చి చూస్తారు. నగలు లేని మాట నిజమే, పట్టపగలే నగలు మాయమైపోయాయేంటి అంటే, అది నీకు తెలియకుండా ఎలా జరిగింది పూజారి అంటూ ఆ పూజారి వంక చూస్తారు. ఆ పూజారికి నోటి మాట రాదు. ఇక ఆ వరప్రసాద్ గారు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. క్షణాల మీద ఆ వార్త ఊరందరికీ తెలిసిపోతుంది. ఈసారి మళ్ళీ ఎవరికో మూడింది. దొంగతనాలు చేస్తున్న వాళ్ళు చేస్తున్నా కూడా ఇంకా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత ధైర్యం ఉంటే అమ్మవారితోనే జలగాటం ఆడటం ఏంటి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ రాత్రి గడవనిచ్చి మరునాడు తెల్లవారగానే జనమంతా గుడి దగ్గరికి చేరుకుంటారు. వరప్రసాద్ గారు దొంగ ఎవరు అని అమ్మవారిని అడుగుతారు. అమ్మవారు మళ్ళీ పలుకుతుంది, ఇక నేను పలికేదే లేదు. ఈ ఊర్లో చాలా దుర్మార్గులు ఉన్నారు. ఇక మీరు నగలు చేయించవద్దు అని నాకు మాట ఇస్తే అప్పుడు ఆ దొంగ పేరు చెబుతాను అని అమ్మ పలకడంతో ఆ గ్రామస్తులు అందరూ కూడా సరే అంటారు. ఈసారి నగలు పట్టపగలే దొంగలించిన వారు ఆ నాగరాజు అని అంటుంది. అప్పుడు అమ్మ వెంటనే కొందరు వెళ్ళి బరాబరా ఈడ్చుకొని వస్తారు. అప్పుడే అక్కడ ఉన్న కృష్ణ జనంతో, ఆగండి, ఎందుకో ఈసారి అమ్మవారు అబద్ధం ఆడి నడిపిస్తున్నారు, అసలు సంగతి నేను తెలుస్తానంటూ విగ్రహం కేసి చూసి, తల్లి జాగ్రత్తగా ఆలోచించుకొని మరీ చెప్పు, నగలు తీసిన వారు నిజంగా నాగరాజేనా అంటావా, లేదంటే అనవసరంగా ఒక అమాయకుడి ప్రాణాలు మళ్ళీ పోతాయి అని అంటారు. దాంతో ఆ విగ్రహం నుంచి కోపంగా మాటలు వినిపిస్తాయి. ఎవడు వాడు నన్నే శంకిస్తున్నాడు, ముందు వాడిని శిక్షించండి అని అమ్మవారు పలికిన మరుక్షణం ఆ ఊరి జనం కృష్ణ మీదకి ఆవేశంతో ఉరుకుతారు. ఇంతలో రాధా వాళ్ళని ఆగమని చెప్పి, ఆగండి, అమ్మవారు చెప్పింది పచ్చి అబద్ధం. అసలు ఇవిగో నగలు నా దగ్గర ఉన్నాయి, వాటిని తీసింది నేను అంటూ తన చేతిలో ఉన్న మూటను విప్పి అక్కడ పెడుతుంది. దాంతో అందరూ నిశ్చంతంగా పోతారు. అసలు అమ్మవారు ఏం చెప్తున్నారు, అమ్మవారు ఎందుకు ఎలా చెప్పింది అని వారందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవటం గమనించిన కృష్ణ, ఇలా అబద్ధాలు చెప్పి దేవతను నేను ఎప్పుడూ చూడలేదు, ఈ అమ్మవారిని మీరు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు అంటూ ఆ అమ్మవారి విగ్రహం వెనక దాగి ఉన్న ఒక మనిషిని బయటకు లాగుతాడు. కృష్ణ ఆమెను చూసి ఆ ఊరి వారంతా అవాక్కైపోయారు. ఆ మనిషి ఎవరో కాదు, జమీందారి గారి ఆ పాలేరు. అప్పుడు వెంటనే వెళ్ళి నిజం చెప్పకపోతే చంపేస్తామని బెదిరించిన తర్వాత ఆమె ఇలా అంటుంది, అది ప్రతిసారి దేవత మీద ఉన్న నగలు కాజేస్తున్నది మన జమీందారు గారే. ఇలా ప్రతిసారి ఆ విగ్రహం వెనుక నన్ను ఉంచి ఆయన చెప్పిన విధంగా చెబుతున్నాను అని అసలు నిజం బయట పెడతారు. ఆమె ఆ పని మనిషి. ఇంతలో వరప్రసాద్ గారు అక్కడ నుండి తిన్నంగా జారుకుంటారు. కృష్ణ జనాన్ని తీసుకొని ఆ జమీందారు గారి ఇంటికి వెళ్ళేటప్పటికి
అక్కడ ఆయన కాజేసిన నగలు తీసుకొని పరారయ్యే ప్రయత్నంలో ఉంటారు. దాంతో కృష్ణ వరప్రసాద్ గారి దగ్గర నుండి అమ్మవారు నగలు లాక్కొని ఆయనను ఊరు వదిలి వెళ్ళిపోమంటారు. అలా ఆ అమ్మవారి పేరుతో జమీందారు గారు మోసం చేయటం ఆ రోజుతో ముగిసిపోయింది. ఆనాటి నుండి ఆ ఊరి జనమంతా తామే అమ్మవారి బాగోగులు చూసుకుంటూ ప్రతి ఏడు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ విధంగా గుడి పూజారి కూతురు అల్లుడు చేసిన మంచి పనికి ఆ ఊరంతా మెచ్చుకుంటారు. చూసారా, దీన్ని బట్టి బాబాగారు మనకి ఎలాంటి సందేశం ఇచ్చారో, మన చుట్టూ దుర్మార్గులు ఏ విధంగా ఉంటారో, మనల్ని మోసం చేసేవాళ్ళు మన చుట్టూనే ఉండి మన పతనాన్ని కోరుకునేవారు ఎందరో ఉంటారు. మనం జాగ్రత్తగా ఉండాలి. అందరూ నా వాళ్ళే అని మాత్రం నమ్మకూడదు. ముఖ్యంగా మనం ఎంతగానో నమ్ముతూ ఉంటామో అలాంటి వారు మనల్ని ఒక్కొక్కసారి మోసం చేస్తారు. వాళ్ళ మోసం ఒక్కసారిగా బయట పెడితే మనం తట్టుకోలేము. ఆ బాధ ఏ విధంగా ఉంటుందో జీర్ణించుకోలేము. కాబట్టి అందరితోనూ ఎంతో ఆప్యాయంగా ప్రేమగా పలకరిస్తూ ఎంతో నిజాయితీగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఇలాంటి ఎదురు దెబ్బలు మనకు తగులుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది, అలవాటు చేసుకోవాలి. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి వారు ఉండవచ్చు. కాకపోతే అలాంటి వారిని ఎంతవరకు దగ్గరలో తీసుకోవాలో అంతవరకు మాత్రమే వాళ్లకు ఉండాలి. వాళ్ళ స్థానాన్ని కూడా కల్పించాలి. అంతేకాని చనువిచ్చి వారిని నేను పెట్టుకొని మనం పూజించకూడదు. ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే సంతోషం రావాలి అంటే చాలా సమయం పడుతుంది. ఆ సంతోషం నీ జీవితంలో కూడా రావాలని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా సాయి సూచనలను, సాయి సందేశాలను, సాయి చెప్పే బోధనలను వింటూ ఉండు. ఏ విధంగా నువ్వు జీర్ణించుకొని నీ జీవితాన్ని బాగు చేసుకోవాలో అంతా కూడా నీ చేతుల్లోనే ఉంది. ఈరోజు బాబా గారు అందించిన ఈ సందేశం నిజంగా మన జీవితంలో కూడా జరగవచ్చు. అలాంటి వారి ఆటలు కట్టించాలంటే ఆ భగవంతుడి అండ తప్పనిసరిగా ఉండాలి. మరి అంత బుద్ధి జ్ఞానం సంపాదించుకోవాలంటే ఈరోజు బాబాగారు అందించిన ఎంత గొప్ప సందేశాన్ని ప్రతి ఒక్కరికి అందేలాగా చేయండి. లైక్ చేయండి. మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియోని చేరవేయండి. ప్రతి ఒక్కరూ కూడాను మీకు బాబాగారు అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక్క లైక్ అయితే చేయండి. ఈరోజు బాబాగారిని ఒక లైక్ ఇచ్చి మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియోని చేరవేస్తే మీరు ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు. మనం బాబాగారికి ఎన్నో సేవల్ని చేస్తూ ఉంటాము. అన్నదానం, వస్త్రదానం ఇవన్నీ చేస్తూనే ఉంటాము. బాబాగారి ఆశీస్సులను మీరు పొందాలి అంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ వల్ల ఎంతోమంది ఈ విషయాన్ని చేరుతుంది. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.